వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సినీ నటుడు బొల్లా అశోక్ కుమార్ కుటుంబ సమేతంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటాన్ని అందించి అశోక్ కుమార్ దంపతులను సత్కరించారు. వారు నాగుపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రతి గ్రామాలలో వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కరిచి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి పిచ్చి కుక్కలు. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు, నాగారం, మంగపేట, కన్నయ్యగూడెం, వాజేడు మండలాలలో రోడ్లపై కుక్కలే కాకుండా కోతులు కూడా గ్రామస్తులపై, ప్రయాణికులపై దాడికి చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గ్రామ కార్యదర్శులు కుక్కలను, కోతులను ఊరు నుంచి దూరంగా వెళ్లగొట్టాలని అధికారులను కోరుతున్నారు. ఎవరు కుక్కలు వాళ్ళే కట్టేస్తాం నాకేంటంటే ఈ మధ్య వచ్చి మాకు మేము రోజు ఏదో ఒక బయటికి పని పోతాం. ఇంకా అంటే ఈ రోజున ఏదో మీరు ఈ మధ్య ఇక్కడ ఎవరో పెంచుకునే కుక్క నాకు తెలియదు. బట్ మాకు ఎట్లా ఈ రోజు మేము పోతూ ఉంటాం. ఈ మధ్యన ఏమైందంటే వీళ్ళకి మా తమ్ముడికి ఈ మధ్యలో మాకు కలిసిందట కుక్క కలిసింది. అంటే ఈ కుక్క ఏది కడుతుంది అనేసి తల్లిందట. మా మధ్యలో వచ్చిన రైట్ కదా మా భార్యను కలిసిందట. అదే అనేసి మాకు కలిసింది అనేసి ఎడగడతాను కుక్క కానీ నేను వచ్చిన బయటికి అన్నలేదు. కానీ చుట్టూ కానీ పడతాను. మీరు ఎవరు పక్కన పడుతుందంటే దాని సైడ్ నుంచి మేము అక్కడ కుక్క పడుతున్నది ఇంట్లో పడుతుంది. దాని పక్క నుంచి పోయింది బండి అక్కడ అందగానే నా కాలు ఉంది. నేను ఇట్లా కాలు తనినాక నేను ఆ పప్పు మీద పడతాను. అక్కడ నుంచి స్పీడ్కి దొరికిన రకాల కాలు ఇంటికి పోయినాక మా అమ్మ కడిగిచ్చింది. కడిగిచ్చి నేను మంచం మీద పడుకున్నాను. మా డాడీ ఏమో వన్ సైడ్ పోదామని బయటికి వచ్చింది రోడ్డు మీద. అది రాగానే మా డాడీని కాల్చింది. వాసన కడుకొని వచ్చింది ఏమనుకొని దాంతో మనం వచ్చేసరికి అది మా డాడీని కలిసి పోయి పారిపోతా ఉంది. మా ఊళ్ళో నుంచి చెప్తే చంపేసింది. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా కేక్ కట్ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్, గొండు కృష్ణ, వెంకట్ గౌడ్, ఏనగండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. లాంగ్ లైవ్
Revanth Reddy. Long live 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 Revanth Reddy. హలో ఇందామా కేకు అడ్జుడు ఏగా నువ్వు కొల్చారం పట్టుకో కొల్చారం కేక్ కట్ చేస్తా Long live Revantana. Long live Revantana. Long live Revantana. Jai Congress. Jai Congress. Revanth Reddy garu nayakatvam. Vadilali. Revanth Reddy garu nayakatvam. Vadilali. Congress Party. Zindabad. Congress Party. Zindabad. నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లా నుండి విడదీసి ఎన్టీఆర్ జిల్లాలోకి కలపాలని జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ నూజివీడు పట్టణంలో శ్రీ శారదా విద్యా సంస్థల చైర్మన్ కె శంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో థ్యాంక్ యూ సీఎం సార్ నినాదాలు చేసుకుంటూ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికల ముందు నూజివీడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. శారదా కాలేజీ చైర్మన్ శంకర్రావు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కుమార్ విద్యా సంస్థల చైర్మన్ పిన్నమనేని వెంకట కుమార్, సిద్ధార్థ సంస్థల చైర్మన్ రవికుమార్ పాల్గొన్నారు. నూజివీడు సిటిజన్ ఫోరం మెంబర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్పే కార్యక్రమం జరుగుతుంది. మొన్న జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే ప్రదేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూజివీడుని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారు మాట నిలుపుకున్నందుకు నూజివీడు ప్రజానీకం మొత్తం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విద్యా సంస్థలు కూడా నూజివీడుని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంచడం వలన ఇక్కడ పరిశ్రమలు వచ్చినా, ఎక్కువ విద్యా అవకాశాలు వచ్చిన విద్యారంగం కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కొంత మేరకు తగ్గించడానికి కానివ్వండి, మాకు విజయవాడ తోటి పెనవేసుకున్న ఆ బంధాన్ని నిలిపే విధంగా వారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా యాదగిరిగుట్టలో తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వారి పేరున అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదములు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంనకు పంపి శ్రీ స్వామివారి ఆశీస్సులు అందజేశారు. सह कुटुंबस्य यजमानस्य जन्मदिन महोत्सव शुभ परंपरा प्राप्त्यर्थं यादाद्रिलक्ष्मी नरसिंहस्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम् अष्टोत्तर शतनामार्चनं करिष्ये. आयुष्येन्द्रिये प्रतिष्ठति यादाद्रिलक्ष्मी नरसिंहस्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु. जन्मदिन महोत्सव शुभ परंपरा प्राप्तिरस्तु. मंगलं गुणसिद्धवे मंगलानां निवासाय शुभदुतो भगवदात्मना देवत्यरूपं राधालक्ष्मीनारसिंहस्वामी परिपूर्णानुग्रहसिद्ध्यर्थम् अस्य भक्तस्य गोत्रोद्भवस्य गणगोत्रोद्भवस्य नामध्यायाः सह कुटुम्बस्य सभाङ्गस्य नरसिंहस्वामी परिपूर्णानुग्रह सिद्ध्यर्थम् विजयाभयारोग्य ऐश्वर्यादित्यर्थं जन्मदिन शुभ परंपरा प्राप्त्यर्थं स्वामिनः दिव्यचरणारविन्दौ सुवर्ण पुष्पार्चन कैङ्कर्यमहं करिष्ये. ओं केशवाय नमः. नारायणाय नमः. विष्णवे नमः. विष्णुनाय नमः. विष्णुनाय नमः. वामनाय नमः. श्रीराय नमः. श्रीकृष्णाय नमः. नारायणाय नमः. दामोदराय नमः.
విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారి క్యాంపు కార్యాలయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నియోజకవర్గాలలో జరిగే ర్యాలీలకు అన్ని పార్టీలను ప్రజా సంస్థలను కలుపుకుని పాల్గొనాలని సూచించారు. ఈ ప్రభుత్వంలో విద్య, వైద్య శాఖలను భ్రష్టు పట్టించారని, ఎటువంటి పరిశీలన లేదని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని, కొన్ని పేరు మార్చి చేశారన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ 8 సార్లు ఎయిర్పోర్టు సందర్శించిన పనులు 90% అయ్యాయని, కాలయాపన చేస్తున్నారని, ఒక్క ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి తేలేదని తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈసారి వెళ్తుంటారు, వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారు పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నెమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు. ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా? లేదు. భోగాపురం విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ రైతులకు రాలేదు. లేదు, ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్స్ ఏవైతే యాక్సెస్ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ, లేదు ఈ 3 జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా? టెండర్లు అయితే పిలిచారని విన్నాం, టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం, కానీ ఎక్కడ పనులు ప్రారంభమైనట్టు మా దృష్టికి రాలే. మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా బాపట్ల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ వినోద్ అర్పించారు. అనంతరం శ్రీ భక్త కనకదాసు గురించి కలెక్టర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిపిఓ ప్రభాకరరావు, జామాపి డి ఉభయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మాయా శ్రీకృష్ణుడు చేస్తారు అంటే బహుశా మీరందరూ కాంతార సినిమాను కూడా చూసి ఉంటారు. సో ఏంటంటే కర్ణాటకలో ఒక నమ్మకం ఏంటంటే భగవంతుడు ఎవరో ద్వారా వచ్చి ఈ ఎప్పుడో చెడు అనేది పెరిగిపోతుంది, దాన్ని సంహరించి మళ్ళా మంచిదని ప్రజా సమాజం తీసుకొస్తున్నారు. సో అప్పుడు ఈయన ద్వారా భగవంతుడు వచ్చి అట్లా చేయడంతో చాలా పెద్ద ఎత్తున మార్పు సమాజంలో రావడం కర్ణాటకలో మేము చూస్తాం. అలాగే మళ్ళా దాని తర్వాత మళ్ళా వెళ్తూ వలస వెళ్తూ అటు అనంతపురం, కర్నూలు, రాయలసీమలో కూడా చేయడం జరిగింది. వీటి గురించి స్ఫూర్తి పొంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కూడా చేయడం. ఈయన ఇంతవరకు ఎంతవరకు మీరు నమ్ముతారు కానీ కన్నడ సాహిత్యంలో చాలా సరళమైన, చాలా అందరికీ అర్థమయ్యే కన్నడలో మంచి చెడు చెప్పిన కవిగా చాలా పెద్ద స్థానం ఇతిహాసంలో ఈయనకి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదే ఈరోజు ఆయన యొక్క జయంతిని మనం జరుపుకుంటూ మరణం కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ కు విఘ్నేశ్వర కాలనీ, న్యూ కేపాల్ కాలనీ వాసుల మమ్మల్ని పట్టించుకోండి అని వేడుకున్నారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీ, న్యూ కేపాల్ కాలనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గత 10 రోజులుగా ఇళ్ల చుట్టూ నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో దోమల సమస్య విపరీతంగా పెరిగిందని, చిన్నపిల్లలు, వృద్ధులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. కనీసం బీసింగ్ కూడా కొట్టలేదు సార్. పిల్లలు ఎంతో బాధలు పడుతున్నారు. కనీసం వచ్చి పరామర్శ చేసింది లేదు, చూసింది లేదు.
నమస్తే సార్, నా పేరు తులసి. మాది దేశాపేట పంచాయతీ, వేటపల్లి మండలం, బాపట్ల జిల్లా సార్ మాది ఇక్కడ దేశాపేట పంచాయతీలో ఉన్న న్యూ కేపాల కాలనీ సార్ మాది. మేము వర్షం పడ్డా తుఫాను వచ్చిన టాంచి మమ్మల్ని ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అసలు ఆ రకంగా నీళ్ళల్లో ఉండిపోయినా కూడా పక్కన వాళ్ళు వచ్చి ఎవరన్నా రండమ్మా మా ఇంట్లో ఉందిరు అని అన్నారే కానీ ప్రభుత్వం వచ్చి మాకు ఎలాంటి సహాయం చేయలేదు సార్. అసలు మమ్మల్ని మీరన్నా ఆదరిస్తారని చెప్పని మేము మిమ్మల్ని బతిలాడుకుంటున్నాము. వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం సార్. మేము పిల్లల్ని తల్లుల్ని పెట్టుకొని నీళ్ళల్లోనే బ్రతుకుతున్నాం సార్. అసలు ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏం తిన్నారా లేదా, ఈ నీళ్ళు ఎట్లా ఉండి అమ్మ నీళ్ళలో ఎట్లా ఉంటున్నారు ఏందని కూడా అడిగిన వాళ్ళు లేరు సార్. వాళ్ళ చుట్టూరు చాలా సార్లు తిరిగాను సార్, నీళ్ళన్నా తీపిండి. మేము డాబాలు అడగట్లేదు సార్. మాకు నా పేరు రూబెన్, విఘ్నేశ్వర కాలనీ, దేశపేట పంచాయతీ, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా. ఇక్కడ దాదాపు 15 రోజుల నుంచి నీరు ఉండిపోయి ఇక్కడ ఉండలేని స్థితిలో ఉన్నాం. తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాసన వల్ల. ఈ విషయాన్ని సెక్రటరీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి దృష్టి తీసుకెళ్ళాం. అయినా ఇంతవరకు సమస్యను పరిష్కారం చేయడానికి ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చి చూసింది లేదు. ఈ సమస్య వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇంతమంది సమావేశం అయి ఉన్నాం. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతవరకు వచ్చి చూసింది ఎవరు లేరు. కాబట్టి ఈ సమస్యని త్వరగా పరిష్కారం చేయాలని శాశ్వత. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నెల్లిమర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆనంద్ గ్రూప్ సంస్థల అధినేత కడగల ఆనంద్ కుమార్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, విశాఖ నార్త్ పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి 57వ జన్మదినం కావడంతో 57 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో 60,000 పై చిలుక ఉద్యోగాలకు భర్తీ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చారని కొనియాడారు. ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారని రెడ్డి శ్రీను స్పష్టం చేశారు. మార్క్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, ఓర్గంటి కృష్ణ, ఓయు విద్యార్థి నాయకులు ప్రవీణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కోట్ల ఆ విధంగా స్తంభించే ప్రయత్నం చేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిరుద్యోగుల పట్లనే మాకు అవకాశం వచ్చింది. గ్రామాల తిరిగి మాకు అధికారం చేపట్టింది కాబట్టి మేము నిరుద్యోగుల పట్ల స్నేహం, ప్రేమ ప్రదర్శిస్తామనే ఆలోచనతో వచ్చిన నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దాదాపు అనేక శాఖల్లో విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇలా దాదాపు 60,000 ఉద్యోగాలని రేవంత్ రెడ్డి గారికి కక్కుతుంది. కాబట్టి నిరుద్యోగులంతా ఈ రోజు మనం ప్రజాపాలన వైపు ఉందాం. ఈ రోజు అనేక విధాల సంక్షేమ పథకాలు తీసుకుపోతున్నారు. ఇంతకుముందు మదన చెప్పిండు, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయే సందర్భంగా ఇంకా భగవంతుడు రేవంత్ అన్నకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రకటించి ఆ విధంగా ప్రజలకు సేవ చేసే తెలంగాణ ప్రజలకు కాదు దేశ ప్రజలకు భగవంతుడు రేవంత్ అన్న కలిగించాలని ఆయనకు నిండు 100 ఏళ్ళు మనమందరము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దాదాపు చిలక మధుసూదన్ అన్న అన్నింట దాదాపు ఒక 20 ఏళ్ళు ప్రయాణం కొనసాగించిండు. ఇంకా అన్న జీవితం ఉన్నంత వరకు అన్న కోసమే ప్రయత్నం చేస్తాం. మేమందరం అన్న అనుచరులుగా ముందుకు కొనసాగించడం మా ప్రయత్నం ఉంటుంది. అన్న కోసం నిరంతరం ప్రయాణం చేస్తాం. ఈరోజు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోయే బాధ్యత రేవంత్ అన్న తీసుకున్నాడు. కాబట్టి మనం
పెద్దగంట్యాడలో 15 కోట్ల రూపాయలతో 130 అడుగుల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక నుంచి పెద్దగంట్యాడ వరకు 15 కోట్ల రూపాయల 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో బీసీ రోడ్డు విస్తరణ, అవసరమైన సర్వీస్ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు 4 రోడ్స్ శంకుస్థాపన జరిగింది. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మరియు స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనం కాకతీయ ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు 1.7 కిలోమీటర్లు అంటే రమారమి 2 కిలోమీటర్లు అనుకోవచ్చు. 2 కిలోమీటర్లకు సంబంధించి 4 వార్డులకు సంబంధించి 15 కోట్లతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే మనం అవి 2 లేన్ రోడ్ ఉంది, దాంట్లో ఒకటి 4 లేన్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం 6 లేన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అలాగే ఈ అభివృద్ధికి మరి జీవీఎంసీ ఫండ్స్ నుంచి మేము చేస్తున్నాం. మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ, అటు స్థలాలు కావచ్చు, మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే ఇది కేవలం ఒక జీవీఎంసీ వారో లేకపోతే నాయకులు తలుచుకుంటే అవ్వదు. ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్డును ఆనుకున్నటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాటిని ఇప్పుడు మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏపీఈపీడీసీఎల్ వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ని అండర్ గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి ధర్మాంతర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామం నందు శ్రీ కనకదాసు నూతన దేవాలయం ప్రారంభం జరిగింది. శ్రీరామ దేవాలయం గుడి దగ్గర నుంచి శ్రీ కనకదాసు చిత్రపటం రథోత్సవం పూర్ణ డ్రమ్ములతో శ్రీ కనకదాసు దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద తంబలం ఎస్ఐ మల్లికార్జున, ఆలయ కమిటీ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మైక్ మాట్లాడుతున్నారు 2 నిమిషాలు. ఈరోజు దాసశ్రేష్ఠ భక్త కనకదాసు 358వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర కనకదాసు జయంతిని నిర్వహించాలని ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వము అధికారికంగా కూడా జిల్లా కేంద్రాల్లో జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కురువలైతేమి, మాదాసి కురువలైతేమి, కురుబగా పిలువడే వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి కనకదాసు గారి యొక్క జీవితాన్ని, చరిత్రను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారి యొక్క జన్మదినాన్ని, జయంతిని రాష్ట్ర వ్యాప్తం కూడా రాష్ట్ర పండుగ చేయడము కురువ సామాజిక వర్గము అందరూ కూడా స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీరప్పగుళ్ళు దేవాలయం పూజారులు కావచ్చు, లేకపోతే కురువ కులసులో ఉన్నటువంటి గుడికట్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే గొరవైల వ్యవస్థను ఈరోజు బలోపేతం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వము నిన్ననే ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఎవరైతే గొరవైలుగా ఉంటూ హిందూ ఆధ్యాత్మికను ప్రచారం చేసేటువంటి వ్యవస్థ ఏవైతే గొరవైలు ఉన్నారో, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ నేరడిగొండలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. పత్తి తేమ శాతాన్ని 12% నుండి 20% పెంచాలని, 1 ఎకరానికి పత్తి 12 క్వింటాలు, సోయా పంట ఎకరానికి 10 క్వింటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల పంటలు అధిక దిగుబడి రాకపోవడం వల్ల ఇప్పటికే పత్తి, సోయా పంటలు అకాల వర్షాలతో నష్టపోయామని, అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులను కూడా పట్టించుకోవడం లేదని, తేమ శాతంతో రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, అఖిలపక్ష నాయకులు
పాల్గొన్నారు. ఈ కిసాన్ యాప్ కూడా కొందరికి అవగాహన లేక మొత్తం మంది రైతులు అంటే పొందుపడుతున్నారు. ఇక మీ ప్రభుత్వాలు కూడా స్పందించి మన ఈ అధిక వర్షపాతం వలన బాగా ఇప్పటికే నష్టపోయి మన ప్రభుత్వాలు స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో నెరడిగొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని 8 నుంచి 12% సీలింగ్ విధించారో కొనుగోలులో 7 క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ ఆకా మార్కెట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోలు మీద గుదిబండగా మారినాయి. కాబట్టి ఈ రోజు అన్ని గ్రామాల రైతులం కలిసి ఇక్కడ నేరడిగొండ మండల కేంద్రంలో గత ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం కురవడం వల్ల ఏలూరు నగరంలో పడమర వీధి అమ్మవారి జాతర మహోత్సవాలు వైగుతున్నాయి. అమ్మవార్ల జాతర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, సతీమణి మీనా, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, పెద్దబాబు, పలువురు నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన హన్మకొండ పట్టణంలో విశేషంగా కొనసాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మహిళలు, యువత, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హనుమకొండలోని 100 ఫీట్ క్రాస్ రోడ్డు వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అమరవీరుల స్తూపం వరకు ఉత్సాహభరితంగా సాగింది. మార్గ మధ్యంలో ప్రజలు కవితకు పూలదండలతో ఘనస్వాగతం పలికారు. హనుమకొండలోని పలు కాలనీలలో ఇటీవల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించారు. వరదలతో ఇళ్లలోకి నీరు చేరి గోడలు కూలి పాడైన వస్తువులను చూసి కవిత విచారం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితులపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చిన తెలంగాణే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక 20 చోట్ల హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇంకొక పక్క ఇప్పుడు ఉన్నటువంటి ఏటీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే ప్రజల వద్దకు పాలన, ప్రజాపాలన పేరుకొని వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా హెచ్పిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో జరుగుతున్నది ఏంటంటే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉంటుంది.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.